వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఆర్థిక నేరగాళ్లు రాజకీయాల్లో ఉండడం కన్నా శాశ్వతంగా తప్పుకుంటేనే మేలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. వైసీపీ నేత విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పడంపై పల్లా స్పందించారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో విజయసాయిరెడ్డి విశాఖలో చెలరేగిపోయారని ఆరోపించారు. ఇలాంటి వ్యక్తులు పదవుల్లో ఉంటే ఆర్థిక ఉగ్రవాదులుగా మారుతారని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆర్థిక లావాదేవీలు జరుపుతూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసిన సాయిరెడ్డి అతను చేసిన పాపాలకు శిక్ష అనుభవించడం ఖాయమన్నారు. ఒక్కో నేత పార్టీ నుంచి బయటకు వస్తుండటం చూస్తుంటే తొందరలోనే వైసీపీ దివాళా తీయడం ఖాయమని అర్థమవుతోందన్నారు. కాదు, మేము ఒకటే చెప్తామండి, ఎప్పుడు కూడా ఆర్థిక నేరగాళ్ళకి రాజకీయంలో స్థానం లేదు. ఆర్థిక నేరగాళ్ళు నిజంగా వారు ఈరోజు విజయసాయిరెడ్డి గారు ఆర్థిక నేరాల్లో ముద్దాయిగా ఉన్నారు. వారు ఏం ప్రదర్శన చేస్తారండి? కనుక వారు రిజైన్ చేయడం శుభ పరిణామం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఆర్థిక నేరగాళ్ళు రాజకీయ పదవులు కానీ అలంకరిస్తే వాళ్ళు ఆర్థిక ఉగ్రవాదులుగా రాజకీయ ఉగ్రవాదులుగా మారిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఆర్థిక ఉగ్రవాదులను ఎందుకన్నానంటే ఈయనకి వ్యవస్థలో ఉన్నటువంటి లూపోస్ అన్నీ తెలుసు. దాన్ని వినియోగించుకొని అధికార యంత్రాంగాన్ని ఆయన గుప్పిట్లో పెట్టుకొని భయాందోళనకు గురి చేసి దాని ద్వారా డబ్బులు సంపాదించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. దోచుకోవడానికి, సంపాదన కాదు, దోచుకోవడానికి భయభ్రాంతులకు గురి చేసి. అందుకే మీరు చూడండి, గత 5 సంవత్సరాలుగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక షాడో ముఖ్యమంత్రిగా ఇక్కడ వ్యవహరిస్తూ అనేక ఆర్థిక లావాదేవీలు, ఎవరైనా ల్యాండ్ ఇవ్వకపోతే వాళ్ళ మీద దాడులు చేయడం, భయభ్రాంతులకు గురి చేయడం. అందుకే ఆర్థిక ఉగ్రవాదులుగా మార్చుకునేటువంటి పరిస్థితి అయిపోతుంది. ఇక రాజకీయ ఉగ్రవాదులను ఎందుకన్నామంటే వీళ్ళు పార్టీ మారకపోతే, వాళ్ళ పార్టీలకు లేకపోతే వాళ్ళపైన దాడులు చేయడం, ఆస్తులు విధ్వంసం చేయడం. కనుకనే ఇలాంటి వ్యక్తులు ఉండకూడదు. కనుక అది రేపు ఈయన ఖాళీ చేయడం కూడా వైసీపీ పార్టీ దివాళా తీస్తుందనడానికి ఇది ఒక నిదర్శనం కూడా తెలియజేస్తున్నానండి. అదే ఆయన మాకు చంద్రబాబు నాయుడు గారితో విభేదాలు లేవు, పవన్ కళ్యాణ్ గారితో విభేదాలు లేవు, మోడీ గారితో విభేదాలు లేదని చెప్పి ఏదో తప్పించుకోవడానికి ఆస్కారం ఉంటుంది అనుకుంటున్నారు. అవన్నీ కూడా ఈయన చేసిన తప్పులు ఇలా చెప్తే ఈయన చేసిన తప్పులన్నీ సమసిపోతాయి అనుకుంటున్నారు. అలాంటివి ఉండవు. ఖచ్చితంగా చేసినటువంటి పాపాలకి శిక్షలు అనుభవించాల్సిందే, ఆర్థిక నేరాలకి శిక్షలు అనుభవించాల్సిందని చెప్పి తెలియజేస్తున్నారు.